దేవుని నామాన చేరివచ్చిన మీ అందరికీ నా వందనాలు. గత 2 వారాలు మనం నిర్గమాకాండం మొదటి 2 అధ్యాయాలు చూసుకున్నాం. ఇప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 9వ వచనం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారి పెట్టుచున్న హింసను చూచితిని. మనం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూసిన దాన్ని బట్టి మనం చూస్తే, మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు రాజ్యంలో వారు బానిసత్వం కింద ఉన్నారు. వారి చేత వెట్టి చాకిరి, ఇశ్రాయేల్ వారి చేత ఐగుప్తు రాజైన ఫరో వెట్టి చాకిరి చేయించిన వాడుగా ఉన్నాడు. 2వ అధ్యాయానికి వచ్చినట్లయితే మనము యెహోవా దేవుడు ఆ ఇశ్రాయేలీయుల వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్న వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మోషేని ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఇశ్రాయేలీయుల వారిని విడిపించడానికి మోషేను సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు అని చెప్పి 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీయుల వారి యొక్క మొర అనేది మొదటి అధ్యాయం నుంచే దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ 3వ అధ్యాయానికి వచ్చేటలికి సుమారు మోషే 80 సంవత్సరములు కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల వారి మొర ఎరిగిన వాడైనా కానీ ఆయన 80 సంవత్సరాలు వేచి ఉన్నవాడుగా ఉన్నాడు. ఎందును బట్టి అంటే ఆయన మోషే సిద్ధపరచబడాలి. అందును బట్టి దేవుడు 80 సంవత్సరములు ఆయన వేచి ఉన్నవాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అనేక సార్లు మన యొక్క జీవితాల్లో కూడా అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. మన దేవుని యొక్క సన్నిధిలో ఎంతో కాలంగా మనము ప్రార్థించే వారం ఉంటాం. కానీ కొన్నిసార్లు మన యొక్క మొర, మన యొక్క ప్రార్థనలకు సమాధానం, జవాబు అనేది దొరకనప్పుడు మనము అలసిపోయిన వారంగా ఉంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం అలిసిన వారం అయినప్పుడు మనం మన యొక్క శోధనను లేకపోతే మన యొక్క శ్రమను దేవునికి అప్పగించే వారంగా ఉంటాం. మనం అలిసినప్పుడు దేవునికి మనం సంపూర్ణంగా అప్పగించే వారం ఉంటాం. మనం విశ్రాంతి తీసుకునే వారం ఉంటాం. దేవుడు ఆయన సమయం అనుకూలమైనప్పుడు, ఆయన యొక్క సమయం వచ్చినప్పుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనలకు జవాబు దయచేసేవాడుగా ఉన్నాడు. మన యొక్క శోధనల నుండి మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. ఇక చూసినట్లయితే ఇశ్రాయేలీయుల వారి యొక్క మొర అనేది 2వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర యెహోవా యొద్దకు చేరెను అని చెప్పి మనం చూస్తాం. వారి యొక్క ప్రార్థనలు అనేవి దేవుని యొద్దకు చేరుకున్నాయి. కానీ అంత మాత్రమే కాకుండా 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారి యొక్క 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే వారి యొక్క ప్రార్థనలు చేరుకున్నాయి అని చెప్పి 2:23లో చూసాం. 7వ వచనం చూసినట్లయితే నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అంటున్నాడు. దేవుడు వారి యొక్క బాధలను చూచిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. ఆయన చూచాడు, వారి యొక్క మొర విన్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. ఇక చూసినట్లయితే దేవుడు చూస్తూ ఉన్నాడు, వారి యొక్క మొర వింటున్నాడు, వారి యొక్క దుఃఖములు ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. 8వ వచనం ఆఖరి భాగం మనం చూసినట్లయితే దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇశ్రాయేలీయులు వారి యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి యెహోవా దేవుడు దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు.
అంత మాత్రమే కాకుండా 9వ వచనంలో మనం చూసినట్లయితే హింసను చూచితిని అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు వారి యొక్క బాధను విన్నాడు. వారి యొక్క శ్రమను చూచిన వాడుగున్నాడు. వారిని రక్షించటానికి ఆయన దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. కానీ ఆలస్యం ఎందుకు అవుతుంది? 80 సంవత్సరములు ఎందుకు దేవుడు వేచి ఉండాల్సి వచ్చింది అంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న మోషే సిద్ధపరచబడాలి. ఆయన యొక్క మోషే యొక్క సిద్ధపాటుకు విషయమై దేవుడు 80 సంవత్సరంలో వేచి ఉండాల్సి వచ్చింది అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడవచ్చు. ఈ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, ఇక్కడ మోషే మొదటి 40 సంవత్సరములు ఆయన ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించిన వాడుకున్నాడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే 40 సంవత్సరములు ఆ ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రావీణ్యం పొందిన వాడే ఏమనుకున్నాడు అంటే, తన సహోదరులైన ఇశ్రాయేలీయులను చూడవలనని బుద్ధి పుట్టిన వాడే 24 వచ్చిన అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వారి పక్షంన ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీయులు వారి యొక్క అన్యాయాన్ని చూచాడు. వారి యొక్క సహోదరులు పొందుతున్న అన్యాయాన్ని చూచి ఏం చేశాడంటే ఐగుప్తుని చంపిన వాడుగా ఉన్నాడు. చంపిన వాడిగా ఉండటమే కాకుండా 25వ వచనం మనం చూసినట్లయితే, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచిని కానీ వారు గ్రహింపరైరి. ఇక్కడ చూసినట్లయితే 40 సంవత్సరముల వయసు అప్పుడు మోషే తన యొక్క స్వబుద్ధిని బట్టి, తన పొందుకున్న సకల విద్యలను బట్టి ఏమనుకున్నాడు అంటే, దేవుడు ఆయన ద్వారా ఆయన యొక్క సహోదరులను విడిపిస్తాడు అని చెప్పి ఎరిగిన వాడు, గ్రహించిన వాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు 40 సంవత్సరముల వయసు కల మోషేను వాడుకొని ఉండవచ్చు. కానీ దేవుడు 40 సంవత్సరముల వయసు గల మోషేను వాడుకున్నవాడుగా లేడు. ఎందుకు అంటే మోషే 40 సంవత్సరముల వయసులో సకల ఐగుప్తు విద్యను అభ్యసించిన వాడుకున్నాడు. ఈ లోకపు విద్యను అభ్యసించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మోషే తన స్వశక్తిని బట్టి, తన యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి వ్యవహరించిన వాడుకున్నాడు. కాబట్టి అందును బట్టి దేవుడు మోషేను 40 సంవత్సరముల వయసులో వాడుకోలేదు. మోషే ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను దేశంలో ఆయన జీవించిన వాడుకున్నాడు. మిద్యాను దేశంలో యాజకుడైన ఇత్రో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకొని అక్కడ 40 సంవత్సరములు ఏం చేశాడంటే ఆయన మందను కాచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ 40 సంవత్సరములు ఆ మిద్యాను దేశంలో ఉన్నప్పుడు దేవుడు మోషేను సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మోషే సిద్ధపడే వరకు దేవుడు ఆయన చేయవలసిన కార్యం కోసం వేచి చూచిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలును విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన 40 సంవత్సరంలో ఆగవలసి వచ్చింది. కొన్నిసార్లు మనం ఆలోచించవచ్చు, మన యొక్క దేవుడు శక్తివంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన తన యొక్క కార్యాలను జరిగించవచ్చు. కానీ దేవుడు మానవుణ్ణి ఈ భూమిని నిందించాలి, ఈ భూమిని ఆక్రమించుకోవాలి, ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి దేవుడు మానవుని నియమించాడు. కాబట్టి దేవుడు ఈ భూమి మీద మానవుని ద్వారా తన కార్యాలు జరిగించడానికి ఇష్టపడేవాడుకున్నాడు. అందును బట్టి దేవుడు ఆ మోషే యొక్క సిద్ధపాటు కోసం వేచి ఉండాల్సి వచ్చింది. 80 సంవత్సరములు మోషే యొక్క సిద్ధపాటు కోసం దేవుడు వేచి ఉన్నవాడుకున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క మొరను ఆలకించిన వాడుకున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క బాధను చూచిన వాడుకున్నాడు. కానీ
అక్కడ మోషే సిద్ధపరచబడలేదు. అందును బట్టి 80 సంవత్సరములు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించడానికి వేచి ఉండాల్సి వచ్చింది అని చెప్పి మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా విశ్వాసులమైన మనం కూడా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం 22వ వచనం 22వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 7వ అధ్యాయంలో 22:7లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా 12వ వచనంలో కూడా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. దేవుడు ఆయన రెండో రాకడ కోసం ఆయన చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాడు. మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? మనం పరిశీలించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మోషే 80 సంవత్సరముల వయసు కలిగినప్పుడు సిద్ధపాటు కలిగిన వాడుగా ఉన్నాడు. సిద్ధపాటు కలిగిన వాడుగా దేనికోసం అంటే ఇశ్రాయేలీయుల వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన సంఘముగా మనం ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద ఆయన స్థాపించడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. ఆయన శరీరమైన ఆయన సంఘమైన మనము సిద్ధపాటు కలిగిన వారం ఉండాలి. కాబట్టి మన యొక్క సిద్ధపాటు ఆలస్యం అయితే దేవుడు 2025 సంవత్సరాల క్రిందటే ఆయన నేను త్వరగా వస్తున్నానని చెప్పిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన త్వరగా రావాలి అంటే సంఘము సిద్ధపరచబడాలి, విశ్వాసులు సిద్ధపరచబడాలి. కాబట్టి మన యొక్క సిద్ధపాటు అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. దేవుడు తన కార్యాలను జరిగించడానికి భూమి మీద ఆయన యొక్క కార్యాలు జరిగించాలి అంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి మనం అది గ్రహించి మనం దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క పిలుపు కోసం వేచి ఉండే వారం ఉండాలి అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోవా దేవుడు పరలోకం నుండి దిగివచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందును బట్టి అంటే ఇశ్రాయేలీయుల యొక్క మొర చూచాడు, వారి యొక్క శ్రమ చూచిన వాడుగా ఉన్నాడు, దిగి వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని, ఇక్కడ చూసినట్లయితే మోషే ఎక్కడున్నాడు? మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచున్నవాడుగా ఉన్నాడు. ఆయన మామ మందను మేపుతూ ఎక్కడికి వెళ్ళాడంట? ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని వెళ్ళిన వాడుగా ఉన్నాడు. మామూలుగా అయితే మోషే అరణ్యం యువతల ఆ మందను మేపుతున్న వాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే మోషే ఆ దినాన్ని ఏం చేశాడు? అరణ్యం అవతలకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అరణ్యం అవతలకు వెళ్ళాడు, తోలుకొని వెళ్ళిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అరణ్యం అవతల అంటే బ్యాక్ సైడ్ గా మనం చెప్పుకోవచ్చు. విల్డర్నెస్ లో బ్యాక్ సైడ్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మోషే మామూలుగా వెళ్ళే ప్రదేశాలకు వెళ్లకుండా ఆ మామూలుగా వెళ్ళే ప్రదేశాల నుంచి ఆ ప్రదేశం వెనకకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఆ వెనకకు వెళితే ఏముంది? దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి మోషే వెనుకకు వెళ్ళుట ద్వారా, అరణ్యం యొక్క వెనుకకు వెళ్ళుట ద్వారా ఎక్కడికి వచ్చాడు అంటే దేవుని యొక్క పర్వతానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన యొక్క జీవితాల్లో కూడా మనం దేవునికి అనేక సార్లు ప్రార్థించే వారం ఉన్నాం. అది మన యొక్క ఆలోచనలు బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టో మనం ప్రార్థించే వారం ఉన్నాం. అప్పుడు దేవునికి మనం ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. కానీ అదే కనుక మనము వెనుకకు తిరిగి, లేకపోతే మనం వెనుకకు వచ్చి మనం దేవుని వెనుకకు తిరిగి మనం ప్రార్థించినట్లయితే, మన యొక్క జ్ఞానాన్ని వదిలివేసి దేవుని మీద మనం ఆధారపడినట్లయితే మనం ఏం చూడగలుగుతాము అంటే దేవుని యొక్క సన్నిధిని మనం చూడగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా మోషే వెనుక వెళ్ళుట ద్వారా, అరణ్యం
యొక్క వెనుక అవతలకు తోలుకొని వెళ్ళుట ద్వారా ఎక్కడికి చేరాడంటే దేవుని పర్వతము అయిన హోరేబునకు వచ్చెను అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే హోరేబుకు వచ్చాడు. హోరేబులో ఏముంది? అక్కడ దేవుని పర్వతము అని చెప్పి మనం చూస్తున్నాం. మనము మన యొక్క వ్యక్తిగత విషయాలు, మన యొక్క శరీర సంబంధమైన జ్ఞానాన్ని వదిలినట్లయితే మనం దేవుని సన్నిధిలో, మనం దేవుని యొక్క పర్వతమైన దేవుని సన్నిధిలో మనము సంతోషించే వారం ఉంటాం. దేవుణ్ణి కలుసుకునే భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ మోషే కూడా వెనుకకు, అరణ్యం యొక్క వెనుకకు వచ్చుట ద్వారా ఏమయ్యాడు అంటే దేవుని యొక్క పర్వతమైన హోరేబునకు వచ్చిన వాడుకున్నాడు. అంత మాత్రమే కాకుండా హోరేబుకు వచ్చి అక్కడ ఏం చూశాడు? అక్కడ ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. ఇక చూసినట్లయితే అక్కడ ఒక పొద నడిమి అగ్ని జ్వాలల్లో యెహోవా దూత ఉందని చెప్పి మనం చూస్తున్నాం. అగ్ని జ్వాలల్లో యెహోవా దూత ఉంది. ఎక్కడంటే పొద నడిమిన. పొద పడిపోయిన మానవునికి సూచనగా ఉంది. కానీ పడిపోయిన మానవుని వెతికి రక్షించడానికి యెహోవా దేవుడు, యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినట్లు అక్కడ యెహోవా దేవుడు ఆ అగ్నిలో, ఆయన యొక్క పరిశుద్ధతలో ఆయన పొద నడిమిన ఉన్నవాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అని చెప్పి మనం చూస్తున్నాం. పొద నడిమిన యెహోవా దూతను చూచిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం మొదటిగా మోషే వెనుక తట్టు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యెహోవా దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు అంటే వీరిద్దరూ దేవుని పర్వతమైన హోరేబు మీద కలుసుకున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పిలుపును మనం వినాలి అంటే, దేవుని యొక్క మొరను, దేవుడు మన యొక్క మొరను ఆలకించాలి అంటే మనం ఎక్కడ కలుసుకోవాలి అంటే దేవుని సన్నిధిలో, దేవుని పర్వతం దగ్గర మనం దేవుణ్ణి కలుసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడేవాడుకున్నాడు. ఆయన మనల్ని వాడుకునేవాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మోషేను వెనుక భాగానికి ప్రేరేపించి రప్పించిన వాడుకున్నాడు. అంత మాత్రమే కాకుండా యెహోవా దేవుడు మోషే రాకముందే ఆ పొద నడిమిన ఆయన మోషే కోసం వేచి ఉన్నవాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్తలో కూడా మనం చూసినప్పుడు సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చేటప్పుడు యేసు ప్రభువు వారు ముందుగానే ఆ బావి దగ్గర నిలిచిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభువు వారు సమరయ స్త్రీ వస్తుంది అని చెప్పి ముందే ఎరిగిన వాడై ఆయన బావి దగ్గర వేచి ఉన్నవాడిగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ యెహోవా దూత కూడా మోషే కోసం అక్కడ ఆ దేవుని పర్వతం మీద వేచి ఉన్నవాడిగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అలాగే దేవుడు కూడా మన పట్ల ఆయన మన వెనుక ప్రక్కన మన కోసం వేచి ఉన్నవాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. మనం కనుక మన యొక్క సొంత జ్ఞానాన్ని, మన యొక్క సొంత ఆలోచనలు వదిలివేసి మనం ఒక అడుగు కనుక వెనక వేయగలిగినట్లయితే మనం దేవుని సన్నిధిని చూడగలిగే వారం ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఆ దేవుని సన్నిధిలో మనము దేవునితో సహవాసం కలిగే వారంగా ఉంటాము అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం రాయబడినట్లు నీ హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను అని చెప్పి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము చేయదుము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మన యొక్క దేవుడు ఆయన
పరలోకంలో కాదు, మన హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. ఆయన యొక్క స్వరం కనుక మనం వినగలిగినట్లయితే, మనం కనుక ఆయన యొక్క మాటను మనం గ్రహించగలిగి, మన యొక్క హృదయం అనే తలుపును మనం తెరవగలిగినట్లయితే, ఆయన ఏమంటున్నాడు? నేను అతని యొద్దకు వచ్చి, అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనలో ఉండి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కానీ మనము గ్రహించలేకపోతున్నాం. ఎందుకు అంటే మన యొక్క ప్రాముఖ్యత, మన యొక్క మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన మన యొక్క సొంత బలాన్ని బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి మనం ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే, మనము దేవుని యొక్క సన్నిధిని చూస్తాం. ఆ సన్నిధే దేవుని యొక్క పర్వతము అని చెప్పి మనం చూడవచ్చు. ఆ పర్వతంలో ముందుగానే దేవుడు అక్కడ వేచి ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఆయన మనతో విందు, మనతో భోజనం చేయటానికి ఆయన ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మొరను మనం ఆలకించగలిగినట్లయితే దేవుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోగలుగుతాడు. ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనల్ని ఉపయోగించుకోగలుగుతాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన అగ్ని వలన 2వ వచనం, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలలేదు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆయన ఎన్నడూ మనల్ని విడిచేవాడుగా లేడు. ఆయన ఆ పొద నడిమినున్నాడు, ఆ పొద కాలిపోవట్లేదు అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 13వ వచనం మనం చూసినట్లయితే 13వ వచనం 3వ అధ్యాయం 13. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. ఇక్కడ చూసినట్లయితే పిలిచిన వాడు ఎవరంటే యెహోవా దేవుడుగా ఉన్నాడు. ఆయన మోషేను పిలిచిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మోషే అడుగుతున్నాడు, నీ పేరేమిటి అని చెప్పి మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. నన్ను ఇశ్రాయేలీయులు వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు, ఆయన యొక్క పేరు మనం గ్రహించాలి. ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి. అందును బట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మోషేకు అనేక విషయాలను తెలియజేసిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. మొదటిగా 2వ వచనం చూసినట్లయితే యెహోవా దూతగా ఆయన మోషేకు ప్రత్యక్షమైన వాడుగా ఉన్నాడు. యెహోవా దూతగా ప్రత్యక్షం అవటమే కాకుండా 4వ వచనంలో చూసినట్లయితే దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను అని చెప్పి మనం చూస్తున్నాం. ఆ యెహోవా దూత 4వ వచనం వరకు యెహోవానే అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దూత అంటే పంపబడిన వాడుగా ఉన్నాడు. మన కొత్త నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే పంపబడిన వారు ఎవరు అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది అని చెప్పి మనం చూడవచ్చు. కాబట్టి యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఇక చూసినట్లయితే యేసు ప్రభువు చెప్తున్నాడు, ఆయన తండ్రి చేత పంపబడిన వాడిగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. తండ్రి నన్ను పంపిన ప్రకారము. కాబట్టి ఆ యెహోవా దూత యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉండటమే కాకుండా ఆయనే దేవుడై ఉన్నాడు అని చెప్పి మనం 4వ వచనం ద్వారా మనం చూడవచ్చు. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడై ఉండి ఆయన
పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీద ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డల కోసం ఆయన నిలిచిన వాడుగా ఉన్నాడు. వారి యొక్క పాపం నుండి, వారి యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు భూమి మీదకి వచ్చిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మోషేను ఏర్పాటు చేసుకున్న వాడుగా ఉన్నాడు. ఆయన మోషేను ఏర్పాటు చేసుకుంటే మోషే అడుగుతున్నాడు, నీ పేరేమిటి? నీ మోషే అడుగుతున్నాడు, ఇశ్రాయేలీయులు వారు నీ పేరేమిటి అని నన్ను అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెను అని చెప్పి దేవుణ్ణి అడిగాడు. మొదటిగా ఆయన యెహోవా దూతగా ఉన్నాడు. ఆ తర్వాత యెహోవాగా ఉన్నాడు అని చెప్పి 4వ వచనంలో మనం చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా 6వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును అంటున్నాడు. అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడినని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెలిచెను అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన యొక్క నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న వాడుకున్నాడు. అందును బట్టి ఇక్కడ యెహోవా దేవుడికి మోషేకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పి మోషేకు చెప్పిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన యెహోవా దూతగా ఉన్నాడు. ఆయన యెహోవాగా ఆయన పేరుంది. ఆ తర్వాత ఆయన పేరు అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుడై ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 14వ వచనం మనం చూసినట్లయితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఆయనకు ఇంకొక పేరు ఉంది. ఆయన పేరు ఏంటి? నేను ఉన్నవాడను అంటున్నాడు. ఆయన ఉన్నవాడు. ఆయన ప్రతి స్థలమందు ఉన్నవాడుగా ఉన్నాడు. మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు. మనం శోధనలో ఉన్నప్పుడు మనతో ఉన్నాడు. మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆయన మనతో ఉన్నవాడుగా ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం గ్రహించాలి. అలాంటి దేవుడు మనతోనే ఉన్నాడు అని చెప్పి మనం ఎరిగినట్లయితే దేవునితో మనము సహవాసం కలిగిన వారం ఉంటాం. అంత మాత్రమే కాకుండా దేవుడు తన యొక్క రాజ్యవ్యాప్తిలో మనల్ని వాడుకోగలుగుతాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నవాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఆయన ఉన్నవాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు మనం నమ్మిక కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన పేరేంటి? ఆయన ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. ఆయన ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించేవాడుకున్నాడు. ఆయన మనకు ఫలాలను అనుగ్రహించేవాడుకున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇది ఎలాగో సాధ్యమవుతుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచుట ద్వారా, అంత మాత్రమే కాకుండా ఆయనతో సహవాసం కలిగి ఉండుట ద్వారా మనము ఫలాలను, మన యొక్క జీవితాల్లో ఫలాలను పొందుకోగలుగుతాము అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి మనం చేయవలసింది ఒకటే, ఆయన ఉన్నవాడు అని చెప్పి మనం ఎరగాలి, మనం విశ్వసించాలి, మనం నమ్మిక ఉంచాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే ఆయన 18వ వచనం చూసినట్లయితే, వారు నీ మాట విందురు గనక నీవు ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక పేరు మనం చూస్తున్నాం. ఆయన హెబ్రీయుల దేవుడైన యెహోవా అని చెప్పి మనం చూస్తున్నాం. హెబ్రీయులు అర్థం ఏంటి అంటే, హెబ్రీయులు అంటే నదిని దాటిన వారుగా ఉన్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. నదిని దాటిన వారుగా ఉన్నారు
అని హెబ్రీ మాటకు అర్థం అని చెప్పి మనం చూడవచ్చు. అలాగే హెబ్రీయుల దేవుడైన యెహోవా అని చెప్పి ఇక్కడ ఆయనకు పేరు ఉండటం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ లోకం నుండి బడిన వారికి ఆయన దేవుడై ఉన్నాడు అని చెప్పి మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం ఈ లోకంలో జన్మించాం. కానీ యేసు ప్రభువు వారు ఆ కలువరి శిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా మనము నూతన జీవితాన్ని పొందుకున్న వారంగా ఉన్నాం. మనం క్రొత్త జన్మను పొందుకున్న వారంగా ఉన్నాం. మొదటిగా మనం శరీర మూలంగా జన్మించిన వారంగా ఉన్నాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడుతు ద్వారా మనం ఆత్మ మూలంగా మళ్ళా తిరిగి జన్మించబడిన వారం ఉంటాం. మనం తిరిగి జన్మించబడిన వారమైన మనము ఈ లోకం నుండి వేరుపరచబడిన వారమై మనం దేవుని బిడ్డలంగా ఆయన సన్నిధిలో జీవించగలిగినట్లయితే దేవుడు మనల్ని ఆయన యొక్క రాజ్యవ్యాప్తిలో వాడుకునేవాడుగా ఉంటాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క పిలుపును మనం గ్రహించగలుగుతాం. అప్పుడు ఆయన మనల్ని వాడుకోగలుగుతాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ సహవాసంతో మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారంగా ఉండగలుగుతాము. అప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఆదరించబడతాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవుడి మాటలను దీవించుగాక. మంచిది. దేవుడు తన దాసుని బలపరిచి ఇచ్చినటువంటి వాక్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మంచి వాక్యం విన్నారు. దేవుడు మోషేను ఎన్నుకున్నాడు, కానీ తన యొక్క మిషన్ను స్టార్ట్ చేసే ముందు మోషేను సిద్ధపరిచాడు. తన 80వ సంవత్సరం వరకు ఆయన దేవుడు సిద్ధపరిచాడు. తర్వాత ఆ యొక్క అనగా ఐగుప్తు దేశం నుండి ఇనుప కొలిమిలో ఉన్నటువంటి తన ప్రజలను అనగా దేవుడు మోషే ద్వారా విడిపించడం జరిగింది. అనగా సిద్ధపాటు అనేది ముఖ్యం. ఎవరైనా దేవుని సేవకు పిలువబడినప్పుడు కూడా వెంటనే వాక్యాలను కాదు, సిద్ధపాటు. కొందరికి దేవుని పిలుపు ఉంటుంది, కానీ దేవుడు నలగొడతాడు. ఎన్నో శ్రమలు తీసుకొస్తాడు. అన్నిటిని ఉంటున్నాడో లేదో చూస్తాడు. తర్వాత తన సేవకు దేవుడు పంపిస్తాడు. సిద్ధపాటు. అదేవిధంగా బ్రదరు, మనం సిద్ధపడి ఉండాలంటాం. దేనికి? రెండవ రాకడను ఎదుర్కొనేదానికి. అంత మంచిది కదా. ఎందుకనగా దేవుని వాక్యం ఉంది. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ వచనములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు సిద్ధపరిచాడు జీతం, అది ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం కూడా ఆ రెండవ రాకడను ఎదుర్కొనే దానికి సిద్ధపడి ఉండాలి. మనము దేవుని బిడ్డలమే, కానీ సిద్ధపడి ఉన్నామా దేవుని యొక్క రెండవ రాకడ ఎదుర్కొనే దానికి? మంచిది. తర్వాత ఆ పొద కాలుతుంది. ఇతను హోరేబ్ అనే పర్వతం దగ్గరికి వచ్చాడు, అనగా దేవుని సన్నిధికి వచ్చాడు. మనం కూడా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని సన్నిధి అనుభవించాడు. ఆ యొక్క పొద అనగా అది మండుతున్నది కానీ కాలిపోలేదు. ఆ పొద అనగా మన పాపులైన మనిషికి మూర్తిగా ఉందని దేవుడు మాట్లాడాడు. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి అనగా ఆ యెహోవానుగా పంపబడిన వాడు, దేవుడు మోషేను ఎన్నుకుని మోషే ద్వారా ఆ ఐగుప్తు నుంచి తన ప్రజలను విడిపించాడు. కానీ దేవుడు తన సొంత కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించి పాపులంటే మన కోసం ఆ శిలువలో తనను బలి చేసి ఆయన కాచిన రక్తం ద్వారా మనల్ని ఆ పాప బద్ధకం నుంచి విడిపించాడు. అందుకనే ప్రకటన గ్రంథం 3:20 జ్ఞాపకం చేశారు బ్రదర్. ఇదిగో నేను తలుపున ఎదుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీర్చినాడనా నేను వాని దగ్గరకి వెళ్ళి అతనితో నేను నాతో అతను భోజనము చేసేదము. కాబట్టి దేవుడు తలుపు తడుతున్నాడు. ఆయన స్వరం విని తీయాలి. రక్షణ లేని రక్షణ పొందాలి.
యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులైన మన కోసం ఆయన తన రక్తమును చిందించి మనల్ని విమోచించడానికి వచ్చాడు. అక్కడ మోషేను ఎన్నుకొని, మోషే నువ్వు వెళ్ళు, నువ్వు ఎవరు నువ్వు అని అడిగితే, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, ఐఆమ్ హూ ఐఆమ్ అన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని ఎరిగి, ఎవరైతే ఇంకా ఈ దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు కూడా దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా అవుతావు. దేవుడి యొక్క వాక్యమును దీవించిన గాక.